హాయ్ ఫ్రెండ్స్, ఇవాళ మనం మ్యూచువల్ ఫండ్స్ లో ఒక స్పెషల్ కేటగిరీ సెక్టర్ ఫండ్స్ గురించి తెలుసుకుందాం. ఈ ఫండ్స్ రెగ్యులర్ మ్యూచువల్ ఫండ్స్ లాగానే కాకుండా ఒకే ఒక సెక్టర్ మీద ఎక్కువగా ఆధారపడి ఉంటాయి. అందుకే ఇవి కొన్నిసార్లు హై రిటర్న్స్ ఇవ్వగలుగుతాయి, అలాగే రిస్క్ కూడా ఎక్కువ, లాస్ కూడా ఎక్కువగా ఉంటుంది. అందుకే బిగినర్స్ కంటే వీటిలో బాగా ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళు మాత్రమే పెట్టుబడి పెట్టాలి. ఒక సెక్టర్ గ్రో అయితే రిటర్న్స్ బాగా వస్తాయి, కానీ అదే సెక్టర్ డౌన్ అయితే లాసెస్ కూడా భారీగా రావచ్చు. ఈ వీడియోలో మనం స్టెప్ బై స్టెప్ చూద్దాం. సెక్టర్ ఫండ్స్ ఎలా పనిచేస్తాయి, వాటి రిటర్న్స్ హిస్టరీ ఎలా ఉంది, రిస్క్ ఎలా ఉంటుంది, ఎందులో ఇన్వెస్ట్ చేయాలి, ఇందులో ఇన్వెస్ట్ చేయాలా వద్దా. ఈ వీడియో పూర్తిగా చూస్తే సెక్టర్ ఫండ్స్ గురించి మీకు ఒక క్లియర్ అండర్స్టాండింగ్ వస్తుంది. మిస్ అవ్వకండి. ఈ వీడియోను చూస్తూ ప్రతి పాయింట్ గమనించండి. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు సిఏ మోహన్ బాబు, యువర్ వెల్త్ క్రియేటర్. మీరు కొత్తగా వస్తే సబ్స్క్రైబ్ బటన్ని హిట్ చేయడం మర్చిపోకండి, మరియు పక్కనే ఉన్న బెల్ నోటిఫికేషన్ ని ఆన్ చేయండి. మీరు మా ఎక్సైటింగ్ ఫైనాన్షియల్ వీడియోస్ని మిస్ అవ్వకుండా ఉంటారు. సెక్టర్ ఫండ్స్ అంటే ఏమిటి? సెక్టర్ ఫండ్స్ అంటే ఒక పర్టికులర్ బిజినెస్ సెక్టర్ లేదా ఇండస్ట్రీలో మాత్రమే ఇన్వెస్ట్ చేసే మ్యూచువల్ ఫండ్స్. ఎగ్జాంపుల్, ఫార్మా ఫండ్ అంటే మొత్తం ఫార్మా కంపెనీస్ లోనే ఇన్వెస్ట్ చేయడం. ఐటీ ఫండ్ అంటే ఇన్ఫోసిస్, టీసీఎస్, హెచ్సిఎల్ లాంటి ఐటీ కంపెనీల్లో మాత్రమే ఇన్వెస్ట్ చేయడం. బ్యాంకింగ్ ఫండ్ అంటే బ్యాంక్స్, ఎన్బిఎఫ్సిస్, నాన్ బ్యాంకింగ్ ఫైనాన్షియల్ కంపెనీస్ లాంటి ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్స్ లో మాత్రమే ఇన్వెస్ట్ చేసే విధానం. ఇవి థిమాటిక్ ఫండ్స్ అని కూడా అంటారు. ఒక స్పెసిఫిక్ సెక్టర్ మీద పూర్తిగా ఆధారపడతాయి. అసలు సెక్టర్ ఫండ్స్ ఎలా పనిచేస్తాయి? ఇవి డైవర్సిఫికేషన్ తక్కువగా చేస్తాయి. అంటే కొన్ని కంపెనీస్ లేదా ఒకే ఒక ఇండస్ట్రీ మీద ఎక్కువగా డిపెండ్ అవుతాయి. అందువల్ల రిటర్న్స్ ఎక్కువగా రావచ్చు, కానీ రిస్క్ కూడా ఎక్కువగా అని చెప్పాలి. ఎగ్జాంపుల్, ఫార్మా సెక్టర్ గ్రో అయితే ఫార్మా ఫండ్ కూడా గ్రో అవుతుంది. ఫార్మా డౌన్ అయితే ఫండ్ రిటర్న్స్ కూడా డౌన్ అవుతాయి. ఇది మార్కెట్ సెంటిమెంట్స్ మరియు గవర్నమెంట్ పాలసీల మీద బాగా ఆధారపడి ఉంటుంది. రిటర్న్స్ విషయానికి వస్తే సెక్టర్ ఫండ్స్ కోసం యావరేజ్ గా వచ్చే రిటర్న్స్ కోసం తెలుసుకుందాం. సర్టెన్ బుల్ రన్ లో ఐటీ ఫండ్ 20 to 30% సిఏజిఆర్ రిటర్న్స్ వచ్చాయి. బ్యాంకింగ్ సెక్టర్ గ్రో అయితే బ్యాంకింగ్ ఫండ్స్ 15 to 20% రిటర్న్స్ కూడా ఇచ్చాయి. కానీ మార్కెట్ డౌన్ ఫాల్ అయినప్పుడు ఈ ఫండ్స్ నెగిటివ్ రిటర్న్స్ కూడా ఇచ్చాయి. ఆటో సెక్టర్ ఒక సందర్భంలో బాగా పెర్ఫార్మ్ చేయొచ్చు, ఇంకో సందర్భంలో డౌన్ ఫాల్ కూడా కావచ్చు. రిస్క్ విషయానికి వస్తే సెక్టర్ ఫండ్స్ లో కొన్నిసార్లు రిస్క్ ఎక్కువగా ఉండడం గమనించవచ్చు. సెక్టర్ ఫండ్స్ లో రిస్క్ ఈ కింది విధంగా ఉంటుంది. నెంబర్ 1, కాన్సన్ట్రేషన్ రిస్క్. అంటే ఒకే సెక్టర్ లో పెట్టుబడి పెట్టడం వల్ల డైవర్సిఫికేషన్ ఎక్కువగా ఉండదు, అంటే సింగిల్ కాన్సన్ట్రేషన్ ఫండ్ లో ఉంటుంది. పాయింట్ నెంబర్ 2, పాలసీ రిస్క్. అంటే గవర్నమెంట్ పాలసీ చేంజ్ అయితే ఇందులో ఎంటైర్ సెక్టర్ ఎఫెక్ట్ అవుతుంది. పాయింట్ నెంబర్ 3, వాలటాలిటీ రిస్క్. ఇందులో రిటర్న్స్ అన్ప్రెడిక్టబుల్ గా ఉంటాయి. ఒక ఫార్మా కంపెనీ ఎఫ్డిఏ నుండి రిజెక్షన్ వచ్చింది అనుకోండి, ఆ తర్వాత ఫండ్ పర్ఫార్మెన్స్ మొత్తం డౌన్ కావచ్చు. ఎవరు సెక్టర్ ఫండ్స్ లో ఇన్వెస్ట్ చేయాలి? అడ్వాన్స్డ్ ఇన్వెస్టర్స్ మరియు ఆల్రెడీ డైవర్సిఫైడ్ పోర్ట్ఫోలియో ఉన్న వాళ్ళు, ఈ సెక్టర్ ఫండ్స్ మీద స్ట్రాంగ్ గా అండర్స్టాండింగ్ ఉన్న వాళ్ళు ఇన్వెస్ట్ చేయవచ్చు. 10 to 20 years వరకు ఇన్వెస్ట్ చేయాలనుకునే వాళ్ళు, హై రిస్క్ టాలరెన్స్ చేయగలిగిన వాళ్ళు. బిగినర్స్ కు ఇవి సూట్ కావని చెప్పాలి, ఎందుకంటే ఇవి ప్రెడిక్టబుల్ రిటర్న్స్ ఇవ్వవు. ఎస్ఐపి వర్సెస్ లంసమ్. సెక్టర్ ఫండ్స్ కి ఎస్ఐపి కన్నా లంసమే బెటర్ అని అంటారు, ఎందుకంటే సెక్టర్ ఫండ్స్ లో పర్ఫార్మెన్స్ సడన్ గా మారుతుంది. ఎస్ఐపి స్లో అలొకేషన్ చేస్తుంది, కానీ ఈ మ్యూచువల్ ఫండ్ లో ఎస్ఐపి అంటే సిస్టమాటిక్ ఇన్వెస్ట్మెంట్ ఫండ్ ఉంటే రిస్క్ యావరేజ్ అవుతుంది. టాక్సేషన్ విషయానికి వస్తే సెక్టర్ ఫండ్స్ అయితే ఈక్విటీ కేటగిరీ కిందకి వస్తాయి కాబట్టి 1 year లో రిడీమ్ చేస్తే దాన్ని షార్ట్ టర్మ్ క్యాపిటల్ గెయిన్స్ అంటారు. 20% ట్యాక్స్ పడుతుంది. 1 year తర్వాత లాంగ్ టర్మ్ క్యాపిటల్ గెయిన్స్ అని పిలుస్తారు. దీనిలో ఫస్ట్ 1 lakh వరకు ట్యాక్స్ ఫ్రీగా ఉంటుంది. 1 lakh మించి ఉన్న ఇన్కమ్ కు 12.5% ట్యాక్స్ పడుతుంది. రియల్ లైఫ్ లో జరిగే ఎగ్జాంపుల్స్ కొన్ని చూద్దాం. లెట్స్ టేక్ 2 సెక్టర్ ఫండ్స్. నెంబర్ 1, డిప్పాన్ ఇండియా ఫార్మా ఫండ్. లాస్ట్ 5 years లో సిఏజిఆర్ కాంపౌండెడ్ యాన్యువల్ గ్రోత్ రిటర్న్ 15 to 18% వరకు యావరేజ్ గా రిటర్న్స్ వచ్చాయి. ఐసిఐసిఐ ప్రూడెన్షియల్ టెక్నాలజీ ఫండ్ అయితే టెక్ బూమ్ టైంలో 20% ప్లస్ సిఏజిఆర్ యావరేజ్ రిటర్న్స్ వచ్చాయి, కానీ పాండమిక్ తర్వాత రిటర్న్స్ అన్స్టేబుల్ అయ్యాయి. ఒక విషయం ఏమిటంటే రైట్ టైంలో ఎంట్రీ తీసుకుని రైట్ టైంలో ఎగ్జిట్ అయితే మంచి లాభాలు ఉంటాయి. హౌ టు యూజ్ సెక్టర్ ఫండ్స్ ఇన్ యువర్ పోర్ట్ఫోలియో. టోటల్ పోర్ట్ఫోలియోలో 10 to 15% కు మించకుండా సెక్టర్ ఫండ్స్ ని పెట్టుకోవాలి. లార్జ్ క్యాప్, మిడ్ క్యాప్ ఫండ్స్ లో బ్యాలెన్స్ చేయాలి. లాంగ్ టర్మ్ విజన్ ఉండాలి. పానిక్ సెల్లింగ్ చేయకూడదు. ఇది వెల్త్ క్రియేషన్ కోసం కాదు, వెల్త్ బూస్టర్ కోసం మాత్రమే వాడాలి. సెక్టర్ ఫండ్స్ అనేవి హై రిస్క్, హై రివార్డ్ కలిగి ఉంటాయి. మనకు సెక్టర్ ఫండ్స్ పై డీప్ నాలెడ్జ్ ఉంటేనే మంచి ఆపర్చునిటీగా మార్చుకోవచ్చు. బిగినర్స్ అయితే
స్టే అవే. బిగినర్స్ సెక్టర్ ఫండ్స్ ను తీసుకోపోవడమే ఉత్తమం. ఎస్ఐపి మరియు టైమింగ్ స్మార్ట్ గా ప్లాన్ చేస్తే మనకి షార్ట్ టర్మ్ లో హై రిటర్న్స్ రావచ్చు. జాగ్రత్తగా అనలైజ్ చేసి అడ్వైజర్ సజెషన్స్ తీసుకుని స్టెప్ బై స్టెప్ ఇన్వెస్ట్ చేయాలి. ఫ్రెండ్స్, ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి. ఇలాంటి ఫైనాన్షియల్ టాపిక్స్ కోసం సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. మీ వాల్యుబుల్ కమెంట్స్ ని క్రింద ఉన్న కమెంట్ బాక్స్ లో తెలియజేయండి. థ్యాంక్ యూ అండ్ హ్యాపీ ఇన్వెస్టింగ్.